11 తారీఖు 14వ తారీఖు 17వ తారీఖు బ్రహ్మాండంగా సర్పంచ్ ఎన్నికలు జరిగితే బ్రహ్మాండంగా సర్పంచులు గెలిచిండ్రు, వార్డ్ మెంబర్లు కూడా గెలిచిండ్రు. ఇక వీళ్ళంతా బ్రహ్మాండంగా ప్రమాణ స్వీకారం చేసి బ్రహ్మాండంగా పనులు చేయడం కూడా షురూ చేసిరు కదా. అయితే ఈ సర్పంచ్ అక్క మాత్రం జరంత డిఫరెంట్గా ప్రమాణ స్వీకారం చేసిందుల్లా చేయాల్సి వచ్చింది. ఎట్లా, ఎందుకు, ఏమైందంటే వార్తల్లో చూద్దాం పాండ్రి. విధిని నమ్మకంగా నిర్వహించదనని ప్రమాణం చేయుచున్నాను. ఆగో ఇదేంటి డిఫరెంట్ గా ప్రమాణ స్వీకారం అంటే ఏదో డిఫరెంట్ గా ఉంటది అనుకున్నాం, కానీ సర్పంచ్ అక్క అంబులెన్స్ లో వాడుకొని ప్రమాణ స్వీకారం చేసింది. అసలు ఏమైంది, ఎందుకు ఇట్లా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది? ఏ ఊరు సర్పంచ్ ఈమె అంటే జనగామ జిల్లా వెంకిర్యాల ఊరు సర్పంచ్, పేరు అలేఖ్య. అయితే ఓట్ల పండుగప్పుడు అక్క ఆరోగ్యం జరంత ఇబ్బంది పెడితే పోయి దవాఖానల షరీకై ట్రీట్మెంట్ తీసుకుంటుందట. ఇక ఇంతల్నే ప్రమాణ స్వీకారం టైం వచ్చేసరికి తప్పక రావాల్సి ఉండటంతోని అంబులెన్స్ కట్టుకొని వచ్చి ఇట్లా ప్రమాణం చేసి మళ్ళా పోయి దవాఖానల షరీక అయిందన్నట్టు. కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ అవుతుందట. కానీ ప్రమాణ స్వీకారం మాత్రం భలే ఇచ్చేంద్రంగా జరిగిందిలే. పాపం అక్క సర్పంచ్ కావాలని గంతగనం తిరిగి ఊర్లో ప్రతి ఒక్కరు ఓటు అడిగి బంపర్ మెజారిటీతో గెలిస్తే గిట్లా అంబులెన్స్ లో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. కానీ అక్క మాత్రం కలలో కూడా అనుకొని ఉండాలి కదా. ఎన్నంటే ఏంది, అక్క సర్పంచ్ కావాలి, అంబులెన్స్ లో ప్రమాణ స్వీకారం చేయాలని రాసి పెట్టున్నది, అదే జరిగింది అని అంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. విధిని నమ్మకంగా నిర్వహించదనని ప్రమాణం చేయుచున్నాను.